Ganga Goy. Ya, hoy. Un eloto. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడడంపై హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. ఢిల్లీ పెద్దల దృష్టికి ఈ వ్యవహారం చేరడంతో అగ్ర నాయకత్వం అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల తరుణంలో ఇలా జరగడంపై చాలా సీరియస్ గా ఉన్నారు. జాయినింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటెల రాజేందర్ పై హైకమాండ్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇతర పార్టీల నేతలను బీజేపీ వైపు మళ్లిస్తున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ నుంచి నేతలు ఒక్కొక్కరిగా పార్టీ వీడడంపై హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. ఢిల్లీ పెద్దల దృష్టికి ఈ వ్యవహారం చేరడంతో అగ్రనాయకత్వం అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల తరుణంలో ఇలా జరగడంపై చాలా సీరియస్ గా ఉన్నారు. జాయినింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటెల రాజేందర్ పై హైకమాండ్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇతర పార్టీల నేతలను బీజేపీ వైపు ఆకర్షించడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారనే చర్చ జోరుగా సాగుతుంది. ఆయన చేరికల్లో ఫెయిల్ అయ్యారనే చర్చ పార్టీ శ్రేణుల్లోనూ చర్చించుకుంటున్నారు. బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీ వీడడంపై హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. ఢిల్లీ పెద్దల దృష్టికి ఈ వ్యవహారం చేరడంతో అగ్రనాయకత్వం అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు.
మునుగోడు ఉప ఎన్నికల తరుణంలో ఇలా జరగడంపై చాలా సీరియస్ గా ఉన్నారు. ఇక ఇది అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమూర్తి, విషయాల్లో కొంచెం అధిష్టానం రాష్ట్ర నాయకత్వం కొంచెం వేలైంది అనేది ఒకటి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కొద్ది రోజుల క్రితము రాష్ట్ర పార్టీని బలోపేతం చేసేందుకు మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేంద్రకు చేరికల కమిటీ చైర్మన్ పదవిని అప్పగించారు. దీనితో పాటు మరొక 7 సభ్యులుగా నియమించారు. చైర్మన్ గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ కొంత మొదట్లో కొంత సక్సెస్ అయినట్లు అనిపించినప్పటికీ తాజా పరిణామాల రేపంలో ఆయన కూడా కొంత నిర్లిప్త వైఖరి అనుసరిస్తున్నారా అనే అంశంపై కూడా అధిష్టానం ఆలోచిస్తున్నది. మొత్తంగా చూస్తుంటే అటు బండి సంజయ్ గాని, ఇటు ఈటల రాజేందర్ గాని, మిగతా రాష్ట్ర నాయకులు గాని ఆపరేషన్ ఆకర్ష్ అనే విషయాన్ని పక్కకు పెట్టి తమ సొంత ఎజెండాను పార్టీపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారు అన్న అభిప్రాయం అధిష్టానంలో వ్యక్తమవుతున్న స్పష్టమవుతా ఉన్నది. దీని విషయంలో అవసరమైతే రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలి, బాధ్యతలను మరొకరికి అప్పగించి సమర్థ నాయకులు ఎవరు అనే విషయాన్ని కూడా పరిశీలించాలని అధిష్టానం ఆలోచన చేస్తుంది. నిన్న జరిగినటువంటి రాష్ట్రంలో 2 పరిణామాలతో కేంద్ర నాయకత్వం మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.